మీకు ఉప ఎన్నిక వస్తుంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి ఒక 2 ఇయర్స్ ఎలా ఉంది పరిపాలన? ఏడక్క బస్సులు అంటున్నారు, ఎంతమంది చచ్చిపోయినారు. గ్యాస్ రాలేదు, పింఛన్ రాలేదు. మా అత్తమ్మకి 4,000 అన్నారు, ఇప్పుడు దాకా ఏం రాలేదు. ఇప్పుడు ఈ సొంత ఇల్లులు అన్నారు, గవర్నమెంట్ ఇల్లులు ఉన్నోళ్ళకి వస్తున్నాయి కదా, లేని బీదోళ్ళు ఏం కావాలి చెప్పండి. అంతే కదా. గ్యాస్ ఫ్రీ అన్న గ్యాస్ రాలేదు, 2500 అన్న అది రాలేదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే రేపు రండి ఎల్లుండి రండి అని తిప్పలు వెనక ముందు ఆడుతున్నారు. వాళ్ళు ఏం కావాలి, బీదోళ్ళు ఏం కావాలి, లేనోళ్ళు ఏం చేయాలి చెప్పండి. ఉన్నోళ్ళకి ఇస్తే లేనోళ్ళు మేము ఏడ తినాలి. సొంత ఇల్లులు ఉన్నోళ్ళకే వస్తున్నాయి ఇల్లులు, మేము ఏం చేయాలి చెప్పండి. రోడ్డు మీద పడాలా? మేము అదే అనుకుంటున్నాం. ఈసారి ఎవరైనా మంచి చేసి వాళ్ళకే ఓట్లేద్దామని మేము అనుకుంటున్నాము. ఈసారి ఈయన వచ్చినారు అనుకో, ఇంకేం లేము, మేము ఇంకేం చేయలేము. ఎట్లా ఈ ప్రెగ్నెంట్ వాళ్ళకి డెలివరీ అప్పుడు కిట్లు ఇస్తున్నారా? ఇప్పుడు ఇస్తలేరు అక్క. ఇప్పుడు నాకు 5 months హాస్పిటల్కి ఇంటి తిరుగుతున్నారు, రేపు రండి ఎల్లుండి రండి అని అంటున్నారు. అసలు పట్టించుకోవట్లేరు. రేపు రండి, ఇక్కడ లేవు బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్ లేదు, ఏం లేదని చెప్తున్నారు. ఏదైనా ఇప్పుడు డబ్బున్న వాళ్ళు అయితే ప్రైవేట్కి వెళ్ళి చేయించుకుంటారు, లేనో లేడ గవర్నమెంట్ హాస్పిటల్లే కదా మనకు ఉండేది. కేసీఆర్ అన్న అంటే ఆయన కట్టించిన దానికి వెళ్తున్నాం. ఆయన ఉన్నప్పుడు బాగానే ఉండే. కేసీఆర్ కిట్టు డబ్బులు పడడం, మా పాపకి పడ్డాయి డబ్బులు, ఎందుకు తప్పు మాట, పడ్డాయి, కిట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఈసారి ఏమీ లేదు మాకు. ఏదైనా కొనాలన్నా మాకు ఫుల్ రేట్లకి ఎక్కువ. ఇక్కడ తగ్గిస్తుంది, అన్నిటి మీద రేట్లు ఎక్కువ పెరిగిపోతున్నాయి. మేము ఏం చేయాలి బీదోళం ఉండి. ఎట్లా సదుపాయాలు ఎలా ఉన్నాయి హాస్పిటల్స్ ప్రజెంట్? అంటే ఎక్కువగా పట్టించుకోవట్లేరు అక్క. పట్టించుకోండి. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ కు ప్రయారిటీ ఇచ్చారు, బాగానే దగ్గర నుంచి పట్టించుకున్నారు. ఏది ఉన్నా ఇప్పుడు ఏం లేదు, పట్టించుకోవట్లేరు, అస్సలు పట్టించుకోవట్లేదు. నేను ఇప్పటికి 4-5 days నుంచి తిరుగుతున్నా, ఇప్పుడు ఏది పట్టించుకోవట్లేదు నేను. ఇప్పుడు ఇది ఉన్న వరకు నేను సైలెంట్గా ఉన్నా. ఇంకా దాదాపు రేవంత్ రెడ్డి 6 స్కీములు తేవడం జరిగింది. మరి ఏమైనా స్కీమ్స్ ఏమన్నా రాలేదక్క. మా అత్తమ్మకి పెట్టినాము 4,000 చిల్లర ఇస్తానని, ఇప్పుడు దాకా ఒక్కటి రాలే. గ్యాస్ పెట్టినాం, రాలే. నేను అదేమంటారు రేషన్ కార్డు పెట్టినాను, క్యాన్సిల్ అయిపోయింది అంటే నమ్మండి మీరు. ఇంకా రేషన్ కార్డు ఇప్పుడు దాకా నాకు లేదు. మేము ఏం చేయాలి చెప్పండి. అన్నీ ఉన్నోళ్ళకి వస్తే లేనోళ్ళు మేము ఏం పడాలి, రోడ్డు మీద ఉండాలా చెప్పండి. అందరికి అలాంటి వాళ్ళకి ఇస్తే మేమేం కావాలి, బీదోళ్ళందరూ. మేము అదే అనుకున్నాం, బీదోళ్ళకి ఏదైనా కొంచెం న్యాయం చేసి ఆయనకి వచ్చేసాము మళ్ళీ ఆయన ఇప్పుడు ఈసారి వచ్చినానుకో చూస్తాం, ఈసారి ఏదో చేసినానుకో ఆయనకి ఓటేస్తాం. కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలన ఎట్లుండే? సూపర్ ఉండే మాకు. ఏదైనా కొట్లాటలు కాపోవడం, ఏదైనా బాగుండే. హాస్పిటల్కి అన్ని నీట్నెస్ అన్ని సూపర్ ఉండే. బస్సులు ఆయన ఫస్ట్ ఫ్రీ బస్ పెట్టినా చాలా మంది చచ్చిపోయినారు. మేము ఏమనుకుంటున్నామంటే ఉట్టి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి, ముసలోళ్ళకి పెట్టండి, మా లాంటి వాళ్ళకి ఎందుకు బస్ ఫ్రీ పెట్టేది? టికెట్స్ తీసుకుంటే అయిపోతాయి కదా. ముసలోళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇబ్బంది అయిపోతుంది. సీట్ల కోసం కొట్లాట, ముసలోళ్ళు వాళ్ళైనా ఏడ కూర్చుంటారు. మేము అదే కోరుతున్నాం, అంతే, ఇంకేం లేదు. ఎట్లా మరి ఇక్కడ ఎట్లా ఛాన్సెస్ మాగంటి సునీతకు ఉన్నాయా, నవీన్ యాదవ్కి ఉన్నాయా? ఎక్కువ అంటే నవీన్ అన్నకు ఉన్నాయి, ఎక్కువ నవీన్ అన్నకు ఉన్నాయి. ఎందుకు గోపీనాథ్ గారు ఇక్కడ 3 సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యే కదా? మరి ఐడియా లేదక్క, అంత ఐడియా లేదు. నేనంటే ఇప్పుడు తిరుగుతున్నా కదా, మా హస్బెండ్ అందులోనే తిరిగేది కదా, నాకు అట్లా ఐడియా తెలుసు. కానీ నేను ఇప్పుడు నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇట్లా ఉండాలని నేను నిన్నటి నుంచి అనుకుంటున్నా. ఎందుకంటే బీదోళ్ళకి ఇట్లా చూడాలి. ఆయన వచ్చిన రేవంత్ రెడ్డి అన్న వచ్చిన అన్నీ నీట్గా చేయాలి. అన్నీ ఇప్పుడు ఆయన ముందు సార్ ఏమేమి చెప్పిండో అవన్నీ మనకి జల్లి చేస్తే బెస్ట్. ఎట్లా పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 కేసీఆర్ ఇచ్చిన పింఛనే. ఆ సారు ఏడు తెచ్చిండు, ఒకటి పిరిబాసు పెట్టిండు, అంతకాడికి ఏది లేదు. ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇండ్లు ఉన్నోనికే రాసిండ్రు, లేనోళ్ళు పోవాల్సిందే. కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? అప్పుడు బాగానే ఉన్నది. ఆయన 10 ఏళ్ళకి ఉన్నాడు, 10 ఏళ్ళు రాజకీయం ఉన్నాడు, 10 ఏళ్ళు బాగానే ఉన్నది. ఇండ్లకు భూములకు నష్టపరిహారాలు వేసిండు, అన్నీ వేసిండు. ఇప్పుడు ఏది లేదు ఆయనది, ఒకటి పిరిబాసు పెట్టిండు, అంతే, అంతకాడికే. ఇట్లా గ్యాస్ కరెంటు లేదు మాకు, పిరి గ్యాస్ పిరి లేదు, కరెంటు పిరి లేదు. కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? కేసీఆర్ ఏమున్నదమ్మా, ఇల్లు వచ్చింది, పేరు వచ్చింది అన్నారు, ఇల్లు లేదు, పొల్లు లేదు. 25 సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్కి వచ్చి, ఇల్లు లేదు, ఏం లేదు. ఇక అత్త అన్నాడు, రానే లేదు, ఇల్లు లేదు, కిరాయిలు కట్టలేక కష్టం. ఏ పరిపాలన బాగుంది? అందరిది అంత మట్టుకే ఉన్నది, ఎవరు ఇచ్చింది లేదు, మేము తిన్నది లేదు. ఇంకా పింఛన్ అయితే 1 నెలకు పడుతుంది, 1 నెలకు పడతలేదు. ఈ 2,000 గదే ఇక ఈయన అన్నాడు కానీ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు.
రేవంత్ రెడ్డి పథకాలు ఏమి రావట్లేదా? ఏమత్తని ఆడవాళ్ళు మొగలు అనుకుంటాను బస్సుల కిరాయిలకు. ఆడవాళ్ళు మొగలు అనుకుంటాను, అంతకు మించింది ఏం లేదు. మొగోళ్ళకే కష్టం వచ్చింది ఈ బస్సుల కిరాయిలు చేయబట్టి, మొగోళ్ళకి ఎక్కువ పెంచిండ్రు. ఇక్కడ ఉప ఎన్నిక వస్తుంది, ఎట్లా ఈసారి ఏ పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయి జూబ్లీస్లో? నవీన్ అన్న నవీన్ అన్న గెలవాలనుకుంటున్నాం, నవీన్ అన్నని గెలిపిస్తాం మేము, అంతే. ఎట్లా ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్లో పథకాలన్నీ ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఆయన వచ్చి 2 ఏళ్ళే, ఎన్ని పథకాలు అందినాయి మనకి? 5 పథకాలు అందినాయి. ఇంకా ఆయన ఉండే కొద్ది పథకాలు అందుతాయనే కదా, ఎక్కంగానే రాదు కదా ఏదే కానీ, అన్ని కూడుపాలి. ఆ కూడిపి కుప్ప వేయాలి, ఒక్కొక్కటి వాళ్ళు చేయాలి. బియ్యం ఇస్తుండు, కరెంట్ ఇస్తుండు, బస్సు ఇచ్చిండు, ఇల్లు రాని వాళ్ళకి ఇల్లులు ఇచ్చిండు, రేషన్ కార్డులు ఇచ్చిండు. ఇంకేందమ్మా, ఇంకా రాబోయే రోజులలో ఇంకా ఏమైనా ఇవ్వచ్చు, అవునా? ఇంకా దాంట్లో చెప్పేది ఏముంది, తిరిగేలేదు నవీన్ అన్న. ఆయన మంచికి మారు పేరు నవీన్ అన్న. ఇవాళ నవీన్ అన్న భార్యతోటి నేను పాదయాత్ర చేసినాను. ఆమె ఇప్పుడు ఎవరైనా మామూలుగా పార్టీ వాళ్ళు వస్తున్నారు, స్లిప్ రాసుకోనికి వస్తున్నారు అంటే అబ్బా పని ఉంది కదా అన్న రిస్క్లో ఉంటారు. నేను చాలామంది ఇళ్ళలకు 350 ఇళ్ళలకు పోయినమ్మా, కానీ ఎవరింటికి పోయినా ఒక పార్టీ తరపున పోలే, కొంచెం అబ్బాయి ఇవా అదా అన్నట్టు పనిలో ఉన్నాము, తర్వాత రండి అన్న మాటను. నవీన్ అన్న భార్య వస్తుందంటే ఈ అహ్మద్ నగర్లో నేను ఆమెతో తిరిగిన ఎంత మంచి వెల్కమ్ ఉందంటే సూపర్ వెల్కమ్. అందరు కూర్చోండి, టీలు కాఫీలు తాగండి అని చైర్లు వేసి కూర్చోబెట్టారు. వీడియో కూడా ఉంది, అంత మర్యాద ఉంది. ఇంకెవరమ్మా ఏంది, ఆయన యంగ్ యూత్, అట్లాంటప్పుడు ఆయననే ఎన్నుకుంటాం కదా. ఇప్పుడు తెలంగాణ పార్టీ ఉంది, గోపీనాథ్ భార్య ఉంది. ఎప్పుడైనా గోపీనాథ్ పక్కన కనిపించిందా? ఆమెకు మనలో ఏం తక్కువ ఉంది తెలుసా? ఆమె ఇంటిదే ఆమెకు తెలియదంట. ఆమె ఏం చెప్తుంది, ఆమె ఏం చేస్తుంది? ఆమె కోటేస్తే ఆమెకు సానుభూతి అంటే నేను ఒక ఆడామని ఆమెకు సరే, ఆమెకు సానుభూతిగా మనం వెళ్ళి ఆమెను ఓదార్చి పద్ధతిగా మాట్లాడి రావచ్చు. సానుభూతి అంటే మనది, ఇది ఓటు హక్కు, మన ఓటుది మనం నిర్మించుకోవాలి కదా. ఆమెకు వేసి మన ఓటును వేస్ట్ చేసుకోవద్దు కదా. మాకు పనులు అయ్యేది నవీన్ యాదవ్. దాదాపు ఈ జూబ్లీహిల్స్ అనేది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, అంటే ఈసారి చేంజెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకు చేంజెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. దాదాపు ప్రజెంట్ ఎలక్షన్ సమయంలో అజారుద్దీన్ గారికి మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది. అంటే ఏమన్నా ఎలక్షన్ల కోసమే ఇచ్చారా, లేక ఎలా చూడాలి దీన్ని? మంచి మనుషులను చూడవచ్చు, అట్లని ఎందుకు అనుకోవాలి? ప్రతి మనిషి మంచి వాళ్ళే కదా, ఇవ్వచ్చు. ఆమెకు సానుభూతిగా ఎట్లా ఇచ్చిర్రో ఆయన మంచి మనిషి ఇవ్వచ్చు. ఎందుకు అలా అవన్నీ అనుకోవద్దమ్మా. మంచి మనిషిని వెతుక్కోవడం. నిన్న మా అహ్మద్ నగర్కి వచ్చిండు, నవీన్ యాదవ్ వచ్చిండు, సీఎం వచ్చిర్రు. పబ్లిక్ చీమలు అంత మంచి పేరు సంపాదించుకున్నాడు. పోలీసు వాళ్ళు ఏమన్నారమ్మా, నా పక్కన నించొని తొక్కులాడుతుంటే ఇంకా ఈయన పదవి రాలేదు, ఇంత పబ్లిక్ ఏందిరా బాబోయ్ అని పోలీసు వాళ్ళు అన్నారు. దాని అర్థం ఏందమ్మా, అంతా మంచికే అన కదమ్మా. ఎలక్షన్స్ కదా ఇక్కడ. అవును. ఎట్లా కేసీఆర్ వస్తారా, కాంగ్రెస్ పార్టీ వస్తుందా? కేసీఆర్ వస్తే బాగుంది అనుకుంటున్నాం. ఇంకా ఈయనైతే పింఛన్స్ ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. అవే 2000 వస్తున్నాయి. ఏముంది, అదే ఆయన ఇచ్చిన రోడ్లే అవి ఉన్నాయి, అంతే, ఇంకేమి లేవు. కేసీఆర్ రావాలనుకుంటున్నాం. ఇట్లా కాంగ్రెస్ పథకాలు ఏమి అందట్లేదా? ఏం లేదు ఇప్పటిదాకా, నాకేం రాదు. ఒక బస్ ఫ్రీ అన్నాడు, బస్సులలో ఆడ లేదు పోతే. ఇంకేముందమ్మా, ఇది చేసినాడు ఒకరే. అది కరెంట్ బిల్లు అన్నా, కరెంట్ బిల్లు చెప్పాడు, నల్ల బిల్లు పెంచేశాడు. ఇంక నల్ల బిల్లు పెంచేసి దానికి ఏముంది, దీంట్లో తీసాడు, దాంట్లో పెట్టాడు. మా బస్సు అవసరం లేకుంటే ఫైదా లేదు, మాకు అవసరమే లేదు బస్సు అసలు. నల్ల బిల్లు వస్తున్నాయి ఇప్పుడు. నల్ల బిల్లులు వస్తున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయా? నల్ల బిల్లు లేదు, కేసీఆర్ వచ్చిన 5 సంవత్సరాలకు నల్ల బిల్లు లేకుండే మాకు. ఇప్పుడు నల్ల బిల్లు చేసేసాడు, డబల్ టిబల్ చేసేసాడు. కరెంట్ బిల్లు ఒకటే వస్తలేదు మాకు. 2 మీటర్ ఉన్న వాళ్ళకి 1 మీటర్ వస్తుంది, 1 మీటర్ వస్తలేదు, డబల్ వస్తుంది అది. ఎట్లా మరి కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు బాగానే చేశాడండి, 5 సంవత్సరాలు బాగానే చేశాడు. తర్వాత కొద్దిగా డెవలప్ చేసేసాడు. ఇప్పుడు మాకు ఇచ్చే పింఛన్ మా ఆయన లేడు, చచ్చిపోయాడు. నాకు 2000 పింఛన్ ఏం సరిపోతుంది? మా మమ్మీకి కళ్ళు కనిపి, ఆమెకి ఇచ్చే 2000 ఏం సరిపోతాయి? ఆ పింఛన్ మాకేదో పెంచితే మా బతుకుతాం కదా. ఎంత డ్యూటీలు, ఎక్కడ డ్యూటీలు దొరుకుతాయి, ఏ ఇళ్ళ పనులు పోయిందో మాకు అదే అవుతుంది. మీ ఎమ్మెల్యే ఇక్కడ దాదాపు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఎట్లుండే గోపీనాథ్ గారు? గోపీనాథ్ బాగున్నానండి, గోపీనాథ్ బాగుంది. అన్నిగా వచ్చాడు, ఎన్నిసార్లు వచ్చాడండి గోపీనాథ్, ఛాన్సాలు వచ్చారు. గోపీనాథ్ వస్తే బాగుంది అనిపిస్తుంది మాకు. ఎట్లా వాళ్ళ వైఫ్కే టికెట్ ఇచ్చారు, ఎట్లా ఉండబోతుంది ఈసారి? ఇప్పుడు చూడాలి ఆమెకి. ఇప్పుడు ఇంకా ఆయన గోపీనాథ్ అయితే మాకు బాగుంది. ఇప్పుడు ఈమె ఎలా చేస్తుందో చూడాలి.
ఎట్లా ప్రజెంట్ రేవంత్ రెడ్డి వచ్చి 2 ఇయర్స్ అయింది, ఎట్లుంది పరిపాలన? చెప్తున్నా కదండి, అంతా ఎక్కడ గొంగర అక్కడనే ఉంది, ఎక్కడ గొంగర అక్కడనే ఉంది. ఆయన చేసింది ఈయన చేస్తున్నాడు అంతే. ఆయన శాంక్షన్ చేసి ఈయన అది చేస్తాడు అంతే, ఇంకేమీ లేవు ఆడ. కొత్త అయితే ఆయన ఏమీ లేవు. ఇవి మా అసలు బేబా మా అయితే ఏం లాభం లేదు, ఏమొస్తుంది మాకేం లేదు. ఆ దసరాకి బతుకమ్మ చీరలు వస్తుండే, అవి లేవు, ఏవి లేవు మాకు. ఇంకేముందని ఏదో మాకు గరీబులకు సాయం కావాలని చూస్తున్నామండి. ఇయ్యలేదండి, ఇయ్యలేదు, ఎవరు ఇయ్యలేదు మాకు ఇప్పుడు దాకా. చెప్పిన పథకాలు ఏవి చేయలేదు. ఆ ఊర్లలో ఏం చేశాడో తెలియదు. మాకైతే ఇక్కడైతే ఎవరికి చేయలేదు. సన్న బియ్యం ఏం ఇచ్చారు? అది దొడ్డు బియ్యమే, ఉడకబెడితే అన్నం దొరికినే అవుతుంది. అది ఏం సన్న బియ్యం అని పేరుకి ఏం లేవు, మొత్తం నూకలే ఉన్నాయి అంతే.